చూస్తాము. సరైన కొన్ని దినాలకి నాకు తినబుద్ధి లేదని అంటే కొంతమంది కొన్ని దినాలకి ఆకలి చచ్చిపోతుంది. ఆకలి చచ్చిపోయిన తర్వాత ఏ బిర్యానీ తీసుకొచ్చినా లేదంటే ఏం తీసుకొచ్చినా తిను అంటే ఎంత మనకి ఇష్టమైనటువంటి ఆహారం తీసుకొచ్చిన ఏమనిపిస్తుంది తెలుసా? ఆకలి చచ్చిపోయింది కాబట్టి తినబుద్ధి లేదనిపిస్తుంది. వాకి కూడా అంతే, ఆకలి జీవితం కూడా అంతే. దేవుని మందిరానికి ఏదో అలా వచ్చామనుకోండి, రాను ఏమవుతుందంటే ఆకలి జీవితం సన్నగిలిపోతుంది, చల్లారిపోతుంది. ఆ జీలు అనేది ఉండదు. ఆ మంట అంటే వేదంతో కూడినటువంటి పరిచర్య అక్కడ కనబడదు. సేవకులకైనా విశ్వాసులకైనా ఎలా ఉంటుందంటే ఏదో చేయాలి కనుక అలా చేయాలి అన్నట్టు భక్తి వెళ్ళిపోతుంది. కనుక ఒకవేళ మీరు ఇళ్ళ దగ్గర ఉన్నా సరే ప్రార్థన సహవాసాలు విడిచిపెట్టకండి, వాక్య పరిచయం విడిచిపెట్టకండి. ఎప్పుడైతే అలా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో, అంటే క్రైస్తవ జీవితం మొక్కుబడి జీవితం కాదండి. ఎవడో సేవకుడు వస్తాడు, ఎవరో విశ్వాసులు వస్తారు, ఇద్దరు రెండు మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు. అసలు క్రైస్తవ జీవితం అనేది ఒక మందిరాలకు లేదంటే ఒక వాక్యాలకు 2-3 గంటలకు పరిమితమయ్యేది కాదు. రానున్న దినాలలో ఒకరోజు దేవుని ముందు ప్రత్యక్షత కాబోయేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంఘము, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా క్రీస్తు స్వరక్తము చేత కడగబడినటువంటి వారు కనుక ఒకరోజు దేవుని ముందుకి ఏ ఒక్కరు పెట్టుకొని వెళ్తాం. మనం దేవుని ముందు నిలబడడానికి మీరే కాదు, మేము కూడా ఏ ఒక్క పెట్టుకుని దేవుని ముందుకు వెళ్ళి నిలబడతాను. నా సాక్ష్యం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి అయా నేను ఇది చేశానని ఏ ఒక్క పెట్టుకొని చెప్తాను. ఎలా నా భక్తి జీవితాన్ని ఆయనకి వెలబుచ్చుకుంటాను. ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వెళ్ళి నేను చేసే పని ఇది, లేదా నా పరిచయం ఇది, నా ఆత్మల పంట ఇది, నా విశ్వాసం యొక్క జీవులు ఇది, వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో అయా మండేటువంటి దీపాలుగా ఉన్నారయ్యా. వాళ్ళు దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి ఆశ, వారికి ఉన్నటువంటి తపన, ఆధ్యాత్మిక వారు బలపడేటువంటి విధానము నిజంగా వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అని ఏ సేవకుడైతే దేవుని సన్నిధిలో గర్వంగా మాట్లాడగలరో, ఏ సేవకుడైతే ప్రార్థన జీవితంలో అంటే దేవుని ముందుకు వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోగలరో, ఆ పరిచర్య కానీ, ఆ సంఘం కానీ, ఆ కుటుంబాలు కానీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి ఏంటో నీకే తెలియాలి అని కనుక చూడండి, ఇక్కడ ఒక వాక్య భాగం చదువుకుందాం. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన జీవితము ఏ విధంగా ఉండాలి అని పౌలు గారు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏర్పడమంటండి. అప్పుడు అనగానే మనకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? ఎప్పుడు? అప్పుడు అలా జరిగింది కదా అన్నారు అనుకోండి, నలుగురు కూర్చొని అప్పుడు జరిగింది కదా అంటే అదే ఎప్పుడు అనే ప్రశ్న ఇమీడియట్గా మన జీవితంలో రావాలి. అప్పుడు అలా జరిగిందంటే ఆ ప్రదేశంలో మనం ఉంటే అవును నిజమే అలా జరిగింది అంటాం. అలా లేకపోతే మనం ఏమంటాం వెంటనే ఎప్పుడు? నిజంగా అంటే అసలు నాకు తెలియదు ఎప్పుడు జరిగింది అనగానే ఆ వ్యక్తి అప్పుడు అనే పదం తర్వాత ఏం జరిగిందో పోసగుచ్చినట్లుగా ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఓహో అలా జరిగిందా, అవునా అని మనం సాటిస్ఫై అవుతాం. అంటే దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనించినప్పుడు పౌలు ఈ పత్రికకి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టారు? రచయితలు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రచించిన తర్వాత ఆ క్రోడీకరించి అవన్నీ కూడా అంటే తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ఒక దగ్గర సమకూర్చి ఇవి పౌలు రాసినటువంటి పత్రికలు. అంటే పౌలు గారు ఎవరికి రాశారు? ఫిలిప్పీ సంఘానికి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఫిలిప్పీ సంఘము ఏ సందర్భంలో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని మనం వచనం బై వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే గత శుక్రవారం అనుకుంటాను తిమోతితో పౌలు ఏ విధంగా మాట్లాడాడో మీకు తెలియజేశాను. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే 1 by 1 రీచ్ అవుతూ ఉన్నాడు. ఎవరికి ఎందుకు రీచ్ అవుతూ ఉన్నాడు? తన మనసులో ఏదో ఉంది, ఏదో చెప్పాలనుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది ఏమండి? అంటే మెసేజ్కి ముందు నేను కొన్ని మాటలు మీకు తెలియజేశాను. కొన్ని మాటలు మీకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నా మనసులో ఉన్న వేదన ఏంటో, నా భావం ఏంటో, నాలో ఉన్నటువంటి అంటే దుఃఖానికి నేను చెప్పేటువంటి మాటలకి ఎక్కడో పాస్టర్ గారు ఏదో వేదన చెందుతూ ఉన్నాడు అని మీకు ఇంచుమించుగా నాకు తెలిసి అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు బాధపడుతూ ఉన్నానో కూడా మీకు అర్థమైంది. దేనికి బాధపడుతూ ఉన్నాను అంటే దేవుని సన్నిధానంలో, దేవుని పరిచర్యలో అనుదినము
మనకి అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో, అది దేవుని సన్నిధిలో కావచ్చు, లేదా మరి కుటుంబ ప్రార్థనలో కావచ్చు, లేదా సంఘంతో ఉన్నటువంటి సహవాసంలో కావచ్చు, ప్రార్థన దీపం అనేది లేదా ధూపం అనేది ఎన్నడూ కూడా ఆగకూడదు. ఏదో పండగలన్నట్టుగా మనం అలా చేసినట్టు భక్తిలో అంత ఆసక్తి ఉండదు. అంటే నేను తెలియజేసినటువంటి ఆ మాటలు మీకు అర్థమైంది. అంటే పౌలు కూడా తిమోతితో కావచ్చు, లేదా ఫిలోమోనుతో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘముతో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో పౌలు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడో ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, అప్పుడు అనేటువంటి సందర్భంతో మొదలెట్టాడు. ఎందుకు జరిగింది అని అంటే అసలు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అలా నన్ను ఆలోచన చేస్తే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఆశీర్వాద కార్యములు లేదా కొన్ని కార్యక్రమాలు లేదా కొన్ని పనులు చేయాలంటే మనం వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంటనే దేవుణ్ణి మనము ప్రశ్నించడం అంటే దేవుడి మీద అజమాయిషీ చేసి ప్రశ్నించడం కాదు. అంటే ఏం అనే అథారిటీతో చేసింది కాదు. ప్రభువా ఏమయ్యా ఎందుకు చేయు, నేనేం తప్పు చేశాను, ఇసుకే ప్రార్థన చేశాడు, గోడ తట్టు తిరిగి ఏడుస్తూ దేవుడిని ప్రశ్నించాడు. అలాంటి ప్రార్థన మన జీవితంలో కార్యాలు చేస్తుంది. అలా కాకుండా ఎందుకు చేయవు, నేనేం చేశానని, నేను ఉపవాసాలతో ఉన్నాను, ఆ తర్వాత దశమ భాగాలు ఇస్తూ ఉన్నాను, క్రొత్త నిబంధన కాలంలో ఆయన అన్నాడు పుదీనలోని జీలకర్రలో నేను ఇస్తున్నాను కదయ్యా, అంటే నేను ఎందుకు దేవుని కుమారుడు కాలేను అంటే ఆ ప్రశ్న కాదు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. ఒకటి వేదనకరమైనటువంటి రీతిలో పశ్చాత్తాపం చెందుతూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడము, అంటే దేవుని రిక్వెస్ట్ చేసుకోవడము, అథారిటీతో దేవుని మీద అజమాయిషీ చేస్తూ ప్రార్థన చేయడం. ఈ రెండింటికి తేడా ఉంది. ఈ రెండింటికి కారణం ఏంటంటే మనలో విధేయత లేకపోతే ఖచ్చితంగా అహంభావంతో కూడిన ప్రార్థన వస్తుంది. విధేయత మనలో ఉన్నప్పుడు తగ్గింపుతో ఉన్నటువంటి ప్రార్థన మన జీవితంలో వస్తుంది. ప్రార్థన అంటే కాదు మనం మాట్లాడమే. దేవుడు కొన్ని సందర్భాల్లో నాన్న అడుగుతాం కదా, నాకు నూడిల్స్ కావాలి డాడీ తీసుకురా అంటే మాటలు ఉంది, డాడీ ప్లీజ్ డాడీ నాకు నూడిల్స్ కావాలి అంటే రెండు గంటలకి తీసుకురాకపోతే నేను అన్నం తిన్నాను, తీసుకురాకపోతే నేను స్కూల్కి వెళ్ళను, తీసుకురాకపోతే నేను అది చేయను అంటే డిమాండ్ చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర అయ్యా నీ కుమార్తెను కదా, నేనంటే నీ ఇష్టం కదా, నీ రక్తంలో అంటే నా కొరకు కలవలసిన ప్రాణం త్యాగం చేసి నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు కదయ్యా, ఒకవేళ నేను ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నాకు బయటపరిచి నన్ను సరి చేసుకుంటానయ్యా. ఈ రెండింటికి వ్యత్యాసం కనబడుతుంది. అందుకని పౌలు ఇక్కడ అంటాడు కొన్ని దీవెనలు మన జీవితంలో కావాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలో అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము చాలు. అప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగంలో ఒక మాట ఉంది, అప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తారంటే ఇప్పుడు అక్కడ చూడండి, ఆయన పలికి ప్రతి మాట వెనకతల ఒక నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉంటుంది. అప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తారంటే అక్కడ దానికి ముందు ఏమంటాడంటే నా నీతిని నా రాజ్యమును మొదట మీరు వెతికినలా, అప్పుడు అంటే మొదట మనం ఏం చేయాలా, ఆయన నీతిని వెతకాలి, ఆ తర్వాత సమాధానం వెతకాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మయందలి ఇవేం వెతకుండా అప్పుడు అనే పదాన్ని పట్టుకొని ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి పిల్లలు అంటే ఆయన అంటే 7వ వచనం మరొకసారి చదువుకుందాం. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. చాలు, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. చాలా కుటుంబాలు అంటారు అసలు మనశ్శాంతి లేదండి, సమాధానం లేదండి, సంతోషం లేదండి. ఎందుకు వస్తుంది సంతోషం సమాధానము? అప్పుడు అంటే దానికి ముందు కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏమీ చేయకుండా అవేమీ పాటించకుండా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకకుండా దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మన భక్తిని కొనసాగిస్తామో, అంటే నా ఇష్టం నా భక్తి అంటాం కదా, అలాగా ఆయన నీతి వెతకాలి. ఆయన నీతిలో ఉండవు, నిజాయితీ ఉండదు, సమాధానము అంటే దేవుడి సన్నిధిలో కొన్ని సందర్భాలు ఎక్కడి వరకు వెళ్ళదు. మన ఫ్యామిలీ విషయంలో మాట్లాడుకుందాం. నీతి తప్పి నడిచాం అనుకోండి, భార్య భర్తల మధ్యలోనే ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే నీ విషయంలో నీ భార్యకి ఏదో తెలిసింది, లేదా నీ విషయంలో నీ భర్తకి ఏదో తెలిసింది అంటే తను అంటది వెంటనే ఏమంటే నేను మీకేమీ ఏం తప్పు చేశాను, నేను ఎలా చూసుకున్నాను, మీ అమ్మగారి కంటే ఎక్కువ చూసుకున్నాను కదా, అంటే నేను నీకు ఏ విషయంలో ఏమైనా తప్పు చేశానా, నేను ఎంత బాగా చూసుకున్నానండి, పిల్లలని సైతం పక్కన పెట్టి నీకు అంటే ఎంత ప్రేమను పంచానో, అలాంటిది మీరు నాకు ఎలా అన్యాయం చేయాలనిపించింది, నీకు తప్పి నడుస్తున్నారు కదా, అసలు అది కరెక్టేనా అని ఒక భార్య తన భర్తని లేదా ఒక భర్త తన భార్యని ప్రశ్నించినప్పుడు తన దగ్గర ఏముండదు, ఆన్సర్ ఉండదు. రెండోది, వారి ఇరువుల మధ్యలో ఎప్పుడైతే అలా వస్తుందో మధ్యలో ఏముండదు, సమాధానం ఉండదు. వంట వండుతారు, అన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి ఏసీ ఉంటుంది, మంచి మంచి కూరలు ఉంటాయి,
మంచి మంచి వంటకాలు అన్నీ ఉంటాయి. కానీ వారి ఇరువురు మధ్యలో ఏముండదు? సమాధానం లేని చోట ఎవరుండరు? దేవుని ఆత్మ ఉండదు. అంటే సమాధానం లేదు, నీతి లేదు. ఈ రెండు చేయకుండా మనం ఆశిస్తూ ఉన్నాము? దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు ఆశిస్తూ ఉన్నాం. అంటే ఈ రెండు మన జీవితంలో ఉంటేనే అక్కడ దేవుడి నిలయం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క స్వరం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. ఇవేమీ లేకుండా అయ్యా నేను నీ కుమార్తెనే కదా అంటే నీ వైపు కన్నెత్తి కూడా చూడడు అనడంలో ఈ విధమైన శక్తి లేదు. చూడండి, ఇక్కడ మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అప్పుడు అంటే మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అప్పుడు అన్నారు కదా పౌలు గారు. నిజానికి పౌలు గారు ఎక్కడున్నారు? ఈ ఫిలిప్పీయులకు రాసే పత్రిక రాసే సందర్భంలో సమయానికి చెరసాల్లో ఉన్నాడు. కాళ్ళకి చేతులకి బండలు బిగించారు. ఒక చిన్నది ఇంతే ఉంటుంది. ఆనాటి జైల్లో మనిషి నిలబడడానికి ఫ్రీగా తిరగడానికి లేదు, ఇంత ఉండి బోనులాగా అంతే. అంటే 4x4 2x2 అంతే. ఆ 2x2లోనే ఆ మనిషి ఇలా వంగిపోయి కాళ్ళకి చేతులకి బండలు బిగించి అందులోనే ఉండాలి. మనస్ఫూర్తిగా నిలబడడానికి కూడా లేదు. ఉంటే మోకాల మీద ఉండాలి, లేదా ఒంగోలు ఉండాలి, లేదా కింద సర్కిల్ పడి కూర్చోవాలి. ఇంతకు మించి మనిషి స్వతంత్రంగా నిలబడడానికి లేదు. చిన్న హోల్ ఉంటే ఆ రంధ్రంలో నుంచే వారికి ఫుడ్ ఏదైనా అన్ని అందులోనే. ఆయన ఎన్ని నెలలున్నా ఆ దుర్వాసన భయంకరమైనటువంటి శరసాలు అవి. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉండి పౌలు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటి విషయము ఆనందించండి. ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను, మీరేం చేయాలి? ఆనందించండి. అంటే మీరు ఆనందిస్తే అప్పుడు ఇప్పుడు కాదు, ప్రభువునందు ఆనందిస్తే కొన్ని సందర్భాల్లో మన ఆనందం ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది మన ఆనందము? ఎందులో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? వీటన్నిటికీ ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి. మన ఆనందం ఏంటో మనకి అంటే మీకు తెలుసు. ఎక్కడ వెతుకుతున్నామో మీకు తెలుసు. అంటే ఎటువైపు పరిగెత్తుతున్నామో మీకు తెలుసు. అంటే ఇప్పుడు వాటన్నింటినీ వెతికిన తర్వాత ఇప్పుడు సమాధానము నీతి గురించి ఆలోచన చేస్తే మనం ఎక్కడ వెతుకుతున్నాం ఆనందము? ఎక్కడ వెతుకుతున్నాం? లోకంలో ఆనందాన్ని వెతుకుతున్నాం, కానీ ఇక్కడ ఏమున్నట్లేదు, ఇంట్లోని సమాధానం ఉండట్లేదు. లోకంలో మనం వెతికేటువంటి మార్గం వేరు. మొన్న ఒక ఆయన అంటాడు, నాది ఉంగరం పడిపోయిందండి. ఉంగరం పడిపోయిందండి అంటే పడిపోయించడం వెతకానంటే మొత్తం వెతికానండి. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరం అంతా వెతికాను, బండి వేసుకొని వచ్చి వెతికాను. నిజానికి మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు అన్నాడు. మరి ఎందుకు ఎక్కడ పోగొట్టుకున్నారంటే బీచ్లో ములిగేటప్పుడు పోయింది అన్నాడు. ఎక్కడ పోయిందంట? బీచ్లో ములిగేటప్పుడు పోయిందంట. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు వెతికితే ఎక్కడ దొరకలేదంట. ఎక్కడ పోయిందో అక్కడే వెతకాల. ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో మనం దిగజారిపోయామో అక్కడ వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో సమాధానం అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా అది కుటుంబమే కావచ్చు, వ్యక్తిగత జీవితమే కావచ్చు, సంఘమే కావచ్చు. అంటే మనం కోల్పోయిన చోట వెతకకుండా ఇంకేదో వేరే మార్గాలు పరిగెత్తుతున్నాం. అందుకే నేను అంటాడు, నా నీతిని నా సమాధానమును మొదటి వెతకండి, నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేముంటుంది? సమాధానం ఉంటాం. నీతిని రాజ్యాన్ని వెతకకుండా దేవుని రాజ్యం పట్టించుకోము. దేవుని రాజ్యం అంటే ఈనాడు చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసంగా అపోహ ఏంటంటే దేవుని రాజ్యం అంటే 2-3 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చేయడమే, 2-3 అధ్యాయాలు వాక్యం చదవడమే, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడమే. అంటే భక్తి జీవితంలో నిలకడలేనటువంటి తత్వము. దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని గోల్చాడి, అయ్యా ఇదిగో నా పాదపు జీవితం ఇది. మన బ్రతుకు ఆయనకి చెప్పకుండా, మన బ్రతుకు దేవుని పాదముల చెంత కుమ్మరించకుండా, మనలో ఉన్న పరిస్థితులు సరి చేసుకోకుండా ఆయన రాజ్యం వెతికిన ఆయన అంటే మన నీతులు తప్పి నడిచిన దేవుని సన్నిధిలో మన బ్రతుకులు దేవునికి విరుద్ధకరమైన రీతిలో వెళ్ళిపోతే దేవుని సాగుడిగా తొలి చేస్తూ ఉన్నాం. చూడండి, శరసాల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే ఆనందించండి ప్రభునందు. కుటుంబంలో సమాధానం లేదా? ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారా? అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారా? లేకపోతే వేరే పరిస్థితుల్లో ఉన్నారా? అయినప్పటికీ వెంటనే దిగులు పడిపోయి దేవుడు నాకు ఏ కార్యం చేయలేదండి, నన్ను పట్టించుకోలేదండి దేవుడు, అసలు మా కుటుంబం వైపు కనీసం కన్నెత్తి కూడా దేవుడు చూడట్లేదండి. ఏం చేస్తామండి? కాబట్టి ఆనందం ఉండట్లేదు. ఎలా ఉంటుందండి ఆనందం? నా భర్త నా మాట వింటే కదా, నా పిల్లల మాట వింటే కదా ఆనందం ఉంటుంది అని. అంటే దినదినము ఆధ్యాత్మిక జీవితంలో మనశ్శాంతి కోల్పోయి, సమాధానం కోల్పోయి, దేవునికి దూరం అయిపోతూ ఉండడానికి చాలా మంది ఉంటారు. తప్పుగా అనుకోకండి. కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, మామూలుగా 4-5 స్త్రీలు ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు? 4-5 స్త్రీలు కూర్చుంటే మీరు పాట పాడండి, మీరు ప్రార్థన చేయండి, మీరు పాట పాడండి, మేమిద్దరం ప్రార్థన చేస్తాం, నేను ముగ్గురు ప్రార్థన చేస్తాం అన్న తల్లిలు ఎంతమంది ఉన్నారు? వచ్చి వెంటనే కూర్చొని ఏం మాట్లాడతారు? ఎక్కడ పుట్టించవు అది? అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, జనరల్గా అనుకుంటాం కదా. అంటే
ఆ సంభాషణ మన జీవితాల్లో ఏం తీసుకొస్తుంది అంటే కొన్ని దినాలకి దేవుని గురించి కాకుండా పౌలు నిజానికి ఏం చెప్పాలంటే నేను చాలా భయంకరమైన దుస్థితిలో ఉన్నానయ్యా, చాలా వ్యాధులతో ఉన్నాను, శరసాలలో నా పరిస్థితి మరణకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాను, కాబట్టి నేను చాలా వ్యాధులలో ఉన్నాను, నేను మీకే సమాధానం చెప్తాను అని మాట్లాడలేదు. అంటాడు ప్రభువుని ఆనందించాను. ఎన్ని కష్టాలు ఉన్నా దేవుని మందిరంలో మన జీవితాలు ఎలా ఉండాలంటే నీ పక్క వారిని ప్రోత్సహించే వారిలా ఉండాలి. మనం నేర్చెళ్ళిపోయి నేను అలా ఉన్నాం అనుకోండి, మన పక్కడు ఇంకా నేర్చెళ్ళిపోయి. చూడండి, ఇప్పుడు మాట మీకు తెలియజేస్తాను. ఒక సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మన ద్వారా ఇతరులకి దేవుని మాటలు అందకపోవడం ద్వారా నలుగురు కూర్చున్నప్పుడు దేవుని గురించి తప్పకి ఏం మాట్లాడకూడదు అనడానికి దర్శనం. ఒక దైవజనుడు ఫ్రాన్స్ దేశంలో December 31 వాచ్ నైట్ సర్వీస్ అంటాం కదా మనం, అంటే అన్యులు సర్వసాధారణంగా పబ్బులకు వెళ్తూ ఉంటారు, లేదా కొన్ని పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటే కొంతమంది యవనకుడు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక పబ్బు దగ్గరికి వెళ్తూ ఉంటే దైవజనుడు వారికి ఎదురుగా వెళ్ళి, నాన్న నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, కాబట్టి రాత్రి మీరు అలా వెళ్ళొద్దు, దేవుడు మీలాంటి యవనస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి దేవుని వాక్యం ఉంటే ఒక 10 నిమిషాలు నేను చెప్తానంటే వారు అతను చూసి హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ ఎగ్జాల్ చేసుకుంటూ ఆ పబ్బులోకి వెళ్ళిపోయారట. దైవజనుడు కాసేపు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కొంతమంది దుండగులు ఆ యొక్క పబ్బు మీద దాడి చేసి వారందరినీ కూడా ఆ రాత్రి భయంకరమైనటువంటి ఓచుకోత మొత్తం అక్కడ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు అందులో ప్రవేశించి వారందరినీ కూడా చంపేస్తారట. వారందరినీ కాల్చి చంపేస్తే ఆ సేవకుడు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితి చూసి సేవకుడు ఆ యవన బిడ్డలు అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే, తన మాటలు వినుంటే ఖచ్చితంగా బాగుండేవారేమో, అంటే ప్రతి పట్టగట్టేవారేమో అని చాలా బాధపడి ఏడ్చాడట. ఈనాడు మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సంభాషణ చేసేటప్పుడు మనం చెప్పిన తర్వాత వారు వినకపోతే వారు దేవునికి లెక్క అప్పగించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా సహవాసంగా కూర్చున్నప్పుడు మీరేం చెప్పాలంటే, ఒక పుస్తకం నేను అనుకుంటాను, మీ ఫ్యామిలీలో దేవుడు మీకు ఏం చేశాడో మీ పక్కా మీతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా కొన్ని దినాలకి మీరు చెప్పిన మాటలు వారి జీవితంలో కార్యం జరిగించవచ్చు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు 10 మందిలో సాక్ష్యం చెప్తేనే, 100 మందిలో సాక్ష్యం చెప్తేనే కార్యం జరుగుతుందండి, సంఘంలో సాక్ష్యం చెప్తేనే అందరి జీవితాల్లో కార్యం. అందరూ అవసరం లేదు, నువ్వు చెప్పే సాక్ష్యము ఒక్క వ్యక్తి జీవితంలో కార్యం జరిగినా చాలు. ఖచ్చితంగా అలాంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అప్పుడు ప్రభువునందు నువ్వు ఏం చేస్తున్నట్టు ఆనందిస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, నీకు చాలా అంటే భయంకరమైన దుస్థితిలో ఉన్నావు, కానీ వాటిని ఎవరికి అప్పగించాలి? ప్రభువునందు, అంటే ప్రభువులో ఉంచాలి. అయ్యా ఇది నా సమస్య కాదు, ఇది నీది అంటే దుఃఖాన్ని దేవునికి అప్పగించాలి, ఆనందాన్ని నీతో ఉన్నవారితో షేర్ చేసుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని నీ పక్క వారితో షేర్ చేసుకో. అమ్మా ఇగో గత వారంలో దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఇది, చాలా భయపడ్డాను. చిన్న సాక్ష్యమే కావచ్చు, నువ్వు చెప్పిన చిన్న సాక్ష్యము వారి అనేక జీవితాలు కదిలించడానికి అవకాశం ఉంటుందని దేవుడికి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమేలుకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనము చదివితే అక్కడ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును చాలండి. అంటే పౌలు నిజానికి సరసాల్లో ఉండి చాలా దుఃఖంలో ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, దేవుని రాజ్యం అంటే ఏంటట? మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆనందించండి, ప్రభువుని ఆనందించండి అని చెబుతూనే ఇక్కడ అంటాడు దేవుని రాజ్యం అంటే అదేదో భోజనము పానమో కాదు, కూర్చొని మనం ఊసులాడుకోవడమో లేదంటే భోజనాల గురించి నీకు వేరే కాదు, కానీ దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఏంటది? నీతియు సమాధానము. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, నీతియు, ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు ఖచ్చితంగా సమాధానం మన ఇంట్లో ఉంటుంది, సంఘంలో ఉంటుంది, మన బ్రతుకులో ఉంటుంది. ఇక్కడ మరొక పౌలు గారు అంటారు కదా, ఆయన అంటాడు దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి సమాధానము. ఉన్నాయి మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆయనను దేవుని సన్నిధానంలో అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కొరకు ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలను బట్టి ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా వచ్చారు అడగడానికి, అమ్మా ఇదిగో అని చెప్పేసి నీ దగ్గరికి రావడానికి ముందే నువ్వేం చేస్తావు తెలుసా? నీరసంగా సమస్య ఉంది కానీ నీరసంగా ఆవిడకి నువ్వు చెప్పేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో నీరస వెళ్ళిపోయి సరే వద్దామనే ప్రార్థన. ఇప్పుడు కొంతమంది అక్కడికి ప్రార్థనకి వెళ్ళాం అనుకోండి, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత డీజిల్ అయిపోయింది,
బండిలో సెట్ అయిపోయింది అన్నారు అనుకోండి. ఇప్పుడు నిన్ను ప్రార్థన అవసరం కోరిన వారు ఎలా ఉంది అంటే నిన్ను చూసి ఎలా ఫీల్ అవుతారు అంటే, మనమే ప్రార్థనకి సిద్ధపడాలి. కష్టం ఉంది, కాదనడం లేదు, కానీ నీ ప్రార్థన ఇతరుల జీవితాలకు ఎలా ఉండాలి? నీ దగ్గరకు వచ్చారు ఒక ఆవిడ, నీ మీద చాలా నమ్మకం ఉంది. ఏంటో నమ్మకం అంటే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని గొప్ప విశ్వాసంతో పరుగులు వచ్చేసి వచ్చి అమ్మ నా గురించి ప్రార్థన చేయవా ఇలా అని ఆతృత చెప్పేటప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంట్లో గొడుపు అని తర్వాత అన్నారు అనుకోండి. ఆవిడ ఆధ్యాత్మికంగా ఆవిడకి ఏదైనా జరిగితే దానికి ఉత్తరవాది ఎవరు? పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిగా నీ మీద విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? భోజనము, సంతోషంలో పాల్గొచ్చుకుంటాం, ఆనందంలో పాల్గొచ్చుకుంటాం. మరి కష్టంలో ఎందుకు పాల్గొచ్చుకోలేకపోతూ ఉన్నాము? నీరసెళ్ళిపోతూ నిరాశను మనం చూపిస్తే ఆ నీ నిరాశ వలన అనేకులు ఏమవుతున్నారు? దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. ఎవరి వలన? మనం చూపించే నిరాశ వలన, మనం చూపించే నీరసం వలన. అంటే మీకు చూడండి, అదేదో కథ ఉంది కదా, తాబేలు కుందేలు కదా. ఏది గెలిచిందట? తాబేలా కుందేలా? అంటే అందరూ కనబడినప్పుడు పరిగెత్తడం గొప్పతనం కాదు, ఎవరు లేనప్పుడు ఎలా ఉండాలి? ఆ నీరసము, నిరాశ అనేది ఎప్పుడైతే వదిలేస్తామో నీ ద్వారా నిజానికి పౌలుని ఎవరు చూడలేదు, చెరసాల్లో ఉన్నాడు. తన రాసే ఉత్తరము, తన మనస్సాక్షి తెలుసు, నేను అనేకులు ప్రోత్సహిస్తూ ఉన్నాను అని. నీ ప్రార్థన జీవితం అనేక జీవితాలను కట్టేదిగా ఉండాలని దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం తాను చెడ్డపోతూ వనమంతా చెడిపోయిందని, ఇప్పుడు నేను చెడిపోయింది కాక నా పక్కన కూడా చెడిపోతాను. ఒక యవనస్తుడు ఒక నది మీద ఒడ్డు మీద తిరుగుతున్నట్టు, అటు బ్రిడ్జ్ మీద ఎలా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చినట్ట. రే ఏం చేస్తున్నావు అక్కడ అని అంటే, అలా నిలబడ్డట్టు యవనస్తుడు వచ్చి రాగానే కానిస్టేబుల్ అడిగాడట, ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ ఒడ్డుకి ఏంది పడిపోతే కదా అంటే, అయ్యగారు ఆ కానిస్టేబుల్ అక్కడ కూర్చోబెట్టి యవనస్తుడు తన స్టోరీ అంతా చెప్పాడట. తన స్టోరీ అంతా చెప్పగానే ఆ ఇద్దరు కలిసి నదిలో దూకేశారట. నిజానికి చవడానికి వచ్చింది ఎవడు? ఆ యవనస్తుడు చవడానికి వచ్చాడు. పాపం కాపాడడానికి వచ్చిన కానిస్టేబుల్ కూడా ఆ దీన గాథ విని తనతో పాటుగా నదులు దూకేసేటట్ట. కొన్నిసార్లు మన నీరసం, మన నిరాశ ఎలా ఉంటుందంటే, పాపం మన దగ్గర ప్రార్థన అవసరంకి వచ్చిన వాళ్ళు, మన మీద ఆధారపడిన వాళ్ళు, మన విశ్వాసాన్ని చూసి అమ్మ బాబు ఇప్పుడు ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఆశించి వచ్చిన వాళ్ళు మన కథంతా విని మనతో పాటు కాదు కూడా చర్చి అదే నదులు దూకడం అంటే ఏది కాదు. అంటే ఎక్కడ ఆనందిస్తూ ఉన్నాం? లోకంలో ఆనందిస్తూ ఉన్నాం, లోకంలో అనేక గంటలు గడుపుతూ ఉన్నాం, లోకంలో చాలా పనుల కొరకు సమయాన్ని వ్యక్తిస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఆనందించగలుగుతున్నారు? దేవుని సన్నిధిలో ఆనందించలేనటువంటి జీవితాలు పౌలైతే చెప్తూ ఉన్నాడు. నేను ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను, మీరు కూడా ఏం చేయాలి? ఆనందించండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నిజానికి మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు లోకం గురించి మాట్లాడటం లేదు, మరి దేవుని గురించి మాటలు చెప్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు అయినా చెప్తానయ్యా, నాకు వచ్చిన శ్రమలు నా వరకు పరిమితం, దేవునికి నాకు మధ్యలో ఉన్నటువంటి బంధం దేవుడు చూసుకుంటాడు, నా శ్రమలు పర్వాలేదు, కానీ ఆనందం మాత్రం నేను మీతో పంచుకుంటానని పౌలు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేశాను, ఆనందించే ప్రభునందు. ప్రతి వ్యక్తి జీవితంలో మీకు మాత్రమే కాదు, నాకు శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు, చాలా పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఎవరికి అప్పగించాలి? ప్రభువుకి అప్పగించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఆ శ్రమలన్నింటినీ దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మరణకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువు విడిచిపెట్టండి. విశ్వాసాలని సేవకుడైనా కష్టాలు తీసుకొచ్చి 10 మందిలో మనం పెట్టే కంటే పర్సనల్గా దేవుడికి అప్పగించు, ప్రార్థన చేసి దేవుడికి అప్పగించి 10 మందిలో సంతోషాన్ని పంచుకోండి, అనేకులకు సాక్షిగా నిలవండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. రెండో మాట, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, నీ సహనమును సకల జనులకును, మన సహనాన్ని ఏం చేయాలట? సకల జనులకి నీకెంత సహనం ఉందో, ఎంత ఓర్పు ఉందో, ఎంత దేవుని మీద ఎంత గౌరవం ఉందో ఎవరికి తెలియచేయాలి? నీ పక్కనే ఉన్నటువంటి సహోదరి లేదా నీతో కలిసి దేవుని మందిరములకు కొనసాగుతున్న వారు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసినప్పుడు ఏమన్నారంటే, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఎలిజబెత్ మరియమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు? స్త్రీలలో నీవు ఎంత ధన్యురాలు, అసలు నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలు అంటే, భూమి మీద మనుషులంత కాలము నిన్ను ఎవరు పిలుస్తారు? ధన్యురాలా అని పిలుస్తారు. అంటే మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఎవరు పిలుస్తున్నారు? ధన్యురాలా అంటున్నారా? ధన్యురాలా అంటున్నారా? అంటే మన యొక్క సాక్ష్యం ఏంటి దేవుని సన్నిధిలో? రెండవది, ఒకటేమో
ఆనందించాలి ప్రభు, ఎన్ని కష్టాలను ఆనందించాలి ప్రభా, నీ చిత్తమయ్యా, నీ చిత్తం లేకపోతే ఏది జరగదు, ఏం జరిగినా నీ చిత్తమే. ఖచ్చితంగా ఒకరోజు మమ్మల్ని సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాను. రెండోది, దేవుని సన్నిధిలో నీ సహనము సకల జనులకి తెలియచేయాలి. దేవుని సన్నిధిలో సకల జనులకి తెలియచేయాలి. ఒకనొక సమయంలో త్రోయలో పౌలు గారు వాక్యం చెప్తున్నారట. త్రోయలో వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఏమన్నదంటే, అర్ధరాత్రి దాటిపోయిన ఆసక్తి కలిగిన వాక్యాన్ని వింటున్నారు అని రాసింది. విస్తారమైనటువంటి సమయం అయిపోయినా, అర్ధరాత్రి దాటిపోయినా ఎవ్వరు కదలలేదు, అక్కడే ఉన్నారు, దేవుని వాక్యాలు వింటున్నారు అని ఉంది. నేను అలా చెప్పరు కానీ, కాకపోతే అక్కడ మన జీవితంలో సహనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటాము. దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో, ఆ సహనాన్ని కోల్పోయినప్పుడు, నిరీక్షణ కోల్పోయినప్పుడు, మరి ఆసక్తికరమైనటువంటి జీవితాన్ని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భక్తుడు అంటాడు, యోబు యొక్క సహనం గురించి విన్నావా అని అంటాడు. ఏమంటాడు? భక్తుడైన మోసే గారు అంటారు, యోబు యొక్క సహనం గురించి నువ్వు విన్నావా అని రాస్తూ ఉన్నాడు. అంటే యోబుకున్న సహనం ఏంటి? ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, సంతానం పోయింది, ఆ తర్వాత సంపద పోయింది, శరీరం అంతా కూడా సమస్తం పాడైపోయింది. భార్యించండి అంటే ఎందుకయ్యా ఈ బ్రతుకు, దేవుడితో నీకు చచ్చిపోవచ్చు కదా అంటే యోబు అన్నాడు, నువ్వు మూర్ఖురాలివి అనలేదు. మూర్ఖురాలులాగా తన భార్య తప్పలేదు, మూర్ఖురాలు ఎక్కడో ఉంటుంది, మూర్ఖురాలులాగా మాట్లాడకు అంటే సహనం ఎక్కడ చూపిస్తున్నాడు? దేవుని దగ్గర సహనాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయ్యా ఆస్తి పోయింది, అన్ని పోయాయి, ఆయన నీకు స్తోత్రం అయ్యా అని దేవుని దగ్గర సహనాన్ని చూపిస్తున్నాడు. రెండవది, భార్య వచ్చి చచ్చిపోవచ్చు కదా అంటే భార్య మీద కూడా విరుసుకు పడలేదు. పొరపాటున ఏమైనా చిన్నది, ఒకవేళ 10,000 1,000 రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి, మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏమండి అనేది పాపం ఉద్రేకం తట్టుకోలేదు, మీ ఆనందం మీది. ఆ రోజు ఏదో కొత్తగా వంట ట్రై చేశారు, ఆ వంట ట్రై చేసి పాపం ఆయన సేవ్ చేసుకోవాలని పరుగుపరిలో గుమ్మం దాటినా రాగానే ఏమండి ఏమన్నాడు, రాక ఎంత టెన్షన్ ఉంది తెలుసా, బుద్ధిపరు లేకుండా ఎందుకలా అంటే మీ ఉత్సాహం అంతా ఏమవుతుంది, నీరు కాలిపోయి ఏరులో కొట్టుకెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు చెరుకులు లాడుతూ ఉంటాడు. కనీసం అంటే ఏ భర్త అయినా, ఏ భార్య అయినా, మనకున్నాయి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, భార్య దగ్గరికి రాగలేదు, భర్త దగ్గరికి రాగలేదు. అంటే యోబు మూర్ఖురాలుగా అనట్లేదు, మూర్ఖురాలులాగా మాట్లాడకు, మనకు తగదు. సంతోషాన్ని మనం ఆనందంలో ఉంటామా, దుఃఖంలో అంటే శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్చుకోమా అని మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మరి తన యొక్క ప్రేమను లేదా తన భక్తిని దేవుని సన్నిధానంలో తెలియచేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథం సామెతల గ్రంథంలో మాట ఉంది, ధన సంపన్నుడు ధనవంతుడు మాట కలిగినప్పుడు దురుసుగా పలుకుతాడట. ధనం ఉన్నవాడు మాట ఎలా వస్తుంది? ఎవరైనా పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? రే అంటారు. ఏమీ లేనివాడు, మామూలుగా మిడిల్ క్లాస్ వాడు బాబు అంటే ఇద్దరికి కూడా వ్యత్యాసం ఏంటి? ధనం ఉన్నవాడి యొక్క మాట దురుసుతనం అనేది చాలా వ్యత్యాసంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్నా లేకపోయినా ఎలా ఉన్నా ఇక్కడ పౌలు గారు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే చక్కగా ఎలా ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సహనంతో మనం ఎప్పుడైతే మన భక్తిని కొనసాగిస్తామో ఆ రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఆశీర్వాదములకు కారణంగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మీకా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదివితే, మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు చాలా ఇక్కడట ఈయనందరూ అయినను అంటే మీకు ఇందాక చెప్పండి. అప్పుడు అనగానే వెంటనే మనకి ఏ ప్రశ్న రావాలి? ఎప్పుడు అంటే ఎప్పుడు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే ఎన్ని శ్రమలు వచ్చినా అప్పుడు ఏం చేయాలి? ఆనందించాలి ప్రభునందు, ప్రభువుకి అప్పగించాలి శ్రమల విషయంలో, బాధల విషయంలో. ఇక్కడ రెండవది ఏం నేర్చుకున్నాము? సహనము సకల జనులతో పంచుకోవాలి. సకల జనులకి నీ సహనాన్ని కనిపించాలి. చాలా మంది అంటూ ఉన్నారు, లేదా అపవాదులు నీ చెవిలో జోరేగా మూలుకోండి, బంధువులు స్నేహితులు అందరూ కూడా ఎందుకయ్యా నీ బ్రతికి ఇలా ఉంది, ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఉంటావు అంటే అయినా పర్లేదు దేవుడికి స్తోత్రం అంటే నీ సహనాన్ని చూసి అనేకులు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. నీ సహనము సకల జనులకి తెలియబడినప్పుడు నీ ద్వారా ఏం చేయబడతావు? దేవుని సన్నిధికి తీసుకొని
రాబడతామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడే మాట్లాడు అంటే ఈ మన సహనం ఎప్పుడైతే కనిపిస్తుందో అక్కడ మనం చదువుకునేది ఇప్పుడు మేకా గ్రంథం 7వ ఉంది. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. అంటే నేను ఎప్పుడు ఎదురు చూస్తాను యెహోవా కొరకు? నా సహనము నా చేతులు దాటిపోతూ ఉంది, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నా సహనం నా తలకి మించిన భారం అయిపోతూ ఉంది. అయినా సరే ఒక మాట అడుగుతాను. హాస్పిటల్కి వెళ్ళారండి, మన బాగా సుపరిచితులైనటువంటి వైద్యులు ఎవరు ఉన్నారు? మల్లేశ్వర డాక్టర్ గారు ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే మనం చూసి అన్నారు, అమ్మ నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలమ్మా అని చెప్పేసి అన్నారు. ఒక వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప నీ ఆరోగ్యం కుదుటపడదు. ఒకవేళ నువ్వు ట్రీట్మెంట్ అర్జెంటుగా నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఒక 2-3 రోజుల్లో పరదేశులమి పిల్లలు పాడియాలి అన్నారు. ఏం చేస్తా ఊరుకోండి సార్, మాకు తెలుసు పారాసిటమాల్ డోలో అది ఇది వేసేసుకుంటామని చెప్పేసి వచ్చేస్తారా? జాయిన్ అవుతారా? ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఎందుకని? ఆయన ఒక వైద్యుడు కనుక ఖచ్చితంగా అక్కడ జాయిన్ అయ్యి మన ఆరోగ్యానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనము చేసుకుంటాము. ఇప్పుడు నీ సహనాన్ని కోల్పోయి దేవునికి ఆయాసకరంగా దేవునికి వ్యతిరేకంగా నీ సొంత ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు అనుకోండి, సొంతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అప్పుడు నీ సహనం ఎక్కువ అవుతా తక్కువ, అంటే నీకున్న శ్రమలు ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయా? మన సొంత ఆలోచనలు సొంత తలపులు ఎప్పుడైతే మన మీద మనం పెట్టుకుంటామో, నేను ఏదైనా చేసుకోగలను, ఏదైనా సాధించగలను ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా మన జీవితంలో ఆపదలు శ్రమలే తప్ప వేరే విషయాలు కూడా ఉండవు. అందుకే ఇక్కడ మేకభక్తులు అంటాడు, ఆయనను ఎన్ని విషయాల్లో ఏదైనా నేను ఏం చేస్తాను తెలుసా యెహోవా కొరకు మాత్రమే నేను ఎదురు చూస్తాను అని దేవుని సంతానంలో మరి తెలియజేస్తున్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు ఏం పెద్దగా అంటే చాలా విషయాలు నేను అప్పుడు చెప్తున్నాను. పౌలు గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రభువుని ఆనందించండి, ఎన్ని విషయాల్లో నష్టపోతున్నా ప్రభువుకి అప్పచెప్పండి, ఆయన ఆనందించండి. తర్వాత మీ యొక్క సహనాన్ని సకల జనులకి తెలియచేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలంటే, అయ్యా ఇదిగో నేను సహనం కలిగి ఉన్నాను, నా యొక్క పరిస్థితులన్నీ కూడా సరిచేసేవాడు దేవుడు నీవే, నా స్వశక్తితో నేను ఏది కూడా సాధించలేనని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో. ఒక దైవజనుడు ఇలా అంటూ ఉన్నాడు, జార్జ్ ముల్లర్ గారు. ఒక దైవజనుడు ఒకరోజు తను ఒక ఆలోచనకు వచ్చింది, డైరీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. డైరీలో ఏ రోజు ఏ ప్రార్థన చేస్తాడో దానికి ఎదురుగా దానికి రావాల్సిన ఆన్సర్ కూడా అలా బ్లాక్ అంటే గ్యాప్ వదులుకుని ఇచ్చాడట. అంటే సంవత్సరం అంతా పూర్తయిపోయిన తర్వాత మొదటి రోజు జనవరి 1 నుంచి మరలా డిసెంబర్ 31 వరకు సంవత్సరంలో మొదటి తారీఖున ఏ ప్రార్థన అవసరత చేశాడో ఆ ప్రార్థన అవసరత ఏ తారీఖున తనకు ఆన్సర్ వచ్చిందో ఆ డేట్ రాసుకున్నాడట. అలా తను చనిపోయే వరకు డైరీ మెయింటైన్ చేసాడట. ఆ చివరి దినాన ఒక 3 దొంగలు మారలేదని చాలా ఏడ్చాడట. ఏడుస్తూ ఉంటే ఆ కడవరి దినాల్లో ఒక 2 రోజులు చనిపోతానగా 2 దొంగలు జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు గత రాత్రి నా జీవితాన్ని దర్శించాడు, లైఫ్లో నేను ఎప్పుడు ఏం చేయాలని చెప్పేసి వారి జీవితాలు మార్పు చెంది దేవుడి సేవకులుగా వారి జీవితాన్ని అంగీకరించారట. అయితే జార్జ్ అంటే ముల్లర్ గారు చనిపోయిన తర్వాత ఆ డైరీ లాస్ట్ పేజీలో గ్యాప్ ఉండిపోయిందట. ఆ గ్యాప్ ఉండిపోతే ఆ 3వ తరం గ్యాప్ ఉండిపోతే అందరూ డైరీ చదివినప్పుడు చూసినప్పుడు అనుకున్నారట, అరే జార్జ్ ముల్లర్ గారిది ఆ చివరి కోరిక తీరలేదు అనుకున్నారట. ఆ మొత్తం ఆ బాడీ అంతా కూడా రెడీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరుగు ఏడ్చుకుంటూ జార్జ్ ముల్లర్ గారు డెడ్ బాడీ దగ్గరికి వచ్చారట. వస్తే అందరూ చూసి అడిగారట, ఎవరైనా ఎవరు బంధువా లేకపోతే వారికి ఎవరైనా స్నేహితులు ఎవరు ఏంటంటే ఆ డైరీలో ఆ చివరి పేజీ ఏదైతే ఖాళీ ఉందో ఆ వ్యక్తి నేనయ్యా, చాలా దినాల నుంచి నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా దినాలుగా నాతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. అంటే ఆయనకున్న సహనము ఈ రోజు నన్ను దేవుని సన్నిధికి నడిపించింది. నేనంటా ఈరోజు మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఉన్నటువంటి అవసరతను బట్టి చిన్న విషయాలకి చిన్న సమస్యలకి సతమతం అయిపోతూ అంటే మెంటల్గా సఫర్ అయిపోతూ ఇరువురి మధ్యలో వాగ్వాదం పెట్టుకుంటూ, పిల్లలతో వాగ్వాదం పెట్టుకుంటూ లేదా సంఘస్థులతో వాగ్వాదం పెట్టుకుంటూ అనేక రకాలుగా ఆలోచించి సఫర్ అయిపోయి టెన్షన్స్ గురైపోయి అంటే వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కొనసాగకుండా మనం లౌకికంగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకొని వెళ్ళిపోతున్నప్పుడు దాని ద్వారా నీకు ఆపదలే, శరీరం అంతా పాడైపో తప్ప ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ప్రార్థన పూర్వకంగా నీ సహనాన్ని సకల జనులకు తెలియజేయాలి. అంటే నీ చుట్టుపక్కల వారు అందరూ చూస్తున్నప్పుడు ఎవరి ఈ తల్లిలో ఉన్న సహనం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు కనీసం 8 సంవత్సరాలు ప్రార్థన చేసినా వారికి ఆన్సర్ ఇవ్వడం లేదండి. కనీసం వారు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, వారి స్థితిగతులు ఏ మాత్రం మార్పు లేకపోయినా ఎంత గొప్ప సహనమో తెలుసండి. ఎవరు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా వారెన్నడూ కూడా దేవుడిని తోలినారు, దేవుడిని విడిచిపెట్టరండి. అంటే గొప్ప విశ్వాసాలని దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి? ఖచ్చితంగా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని మీ చుట్టుపక్కల వారు అందరూ ఎవరి గురించి మాట్లాడుకోవాలి? నీ సహనం గురించి మాట్లాడుకోవాలి. అదే పౌలు అంటాడు, నీ సహనం సకల జనులకు
తెలియచేయండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితాల్లో మనకి ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతే కానీ దేవుని యొక్క ప్రేమ అయితే లేదా దేవుని దృష్టిలో మీరు అక్కడ కూడా మారవని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. చూడండి, కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మనల్ని ఎవరు పిలుస్తారు? హాస్పిటల్ అడ్మిట్ అయితే పేషెంట్ అంటారు. ఆ తర్వాత ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు చూడండి ప్రేక్షకులందరూ కూడా అంటారు. మరి ఈ సంబరాలు అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో ఎవరు పిలుస్తారు తెలుసండి? ఎవరు పిలుస్తారు మనల్ని? కస్టమర్ దేవుళ్ళు అంటారు. అప్పుడు మనల్ని ఎలా చేసేస్తారు వాళ్ళు? కస్టమర్ దేవుళ్ళకి ఆహ్వానం అంటారు. అంటే మనం ఎవరు అప్పుడు? అంటే కస్టమర్ దేవుళ్ళు అయిపోతాం. అంటే ప్రేక్షకులు, ఆ తర్వాత వీక్షకులు, పేషెంట్లు, ఆ తర్వాత దేవుళ్ళు, ఇలా ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం మారుతూ ఉంటాం. కానీ మన పరిస్థితులు అయితే ఎన్నరగా మన పరిస్థితులు ఏవి కూడా మారవు. దేవుడు నేను ఏం చూస్తున్నాడు? నీ అంతరంగాలు చూస్తూ ఉన్నాడు, నీ సహనాలు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన జీవితాలు చూస్తూ ఉన్నాడు. చివరిగా ఒక వచనం చదువుకొని ముగించేస్తున్నాను. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను ఇందాక ఏమన్నారండి? ఎవరికి తెలియచేయమన్నారు? మన సహనాన్ని, మన చుట్టూ మన సహనాన్ని సకల జనులకి తెలియచేయాలి. మన అవసరం ఎవరికి తెలియచేయాలి? దేవుడికి తెలియచేయాలి. కానీ మనం రివర్స్లో చేస్తాం. ఏం చేస్తాం? మన రివర్స్లో ఏం చేస్తాం అంటే మన సహనం అంతా కోల్పోయి పక్కన ఉన్న ఆవిడ మొత్తం చివ్వంతా తినేస్తాం, ఆవిడ మెదడంతా తినేస్తాం చదువుకునేలాగా. అంటే మన సహనము కోల్పోయి మనకున్న పరిస్థితులు, ఇంట్లో ఉన్న సమస్యలు, ఈలో ఉన్న సమస్యలు మొత్తం అన్నీ ఎవరితో పంచుకుంటాం? ఆవిడ అనుకుంటుంది, ఈరోజు అనవసరంగా దొరికిపోయిన చచ్చిపోయి ఈరోజు అయిపోయింది, ఈరోజు నా పని అనుకుంటారు. అంటే నువ్వు సహనము దేవుని సన్నిధిలో చూపించడం లేదు. నేను చూసిన వారు ఏమనుకోవాలంటే ఈమెకున్నటువంటి సహనం చాలా గొప్పది, ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల. అంటే మనం అనుకుంటాం, ఆవిడ ఏమంటారని తెలుగుగా, నీ బాధ, నీ కష్టాన్ని పంచుకుంటే కొంచెం భారం తగ్గుతుంది కదా. బైబిల్ అలా ఉందండి. నీ భారం మనుషులతో పంచుకోమన్నదా? ఏముంది? దేవుడితో, అంటే దేవుడితో పంచుకోవాలి కానీ మనుషులతో పంచుకోవాలి కాదు. అంటే మనుషులతో పంచుకుంటే భారం మరింత ఎక్కువైపోద్ది. కనుక నీ సహనాన్ని జనులతో పంచుకో, నీ ప్రార్థన అవసరతని దేవుడికి తెలియచేయాలి. 3 విషయాలు, అంటే ఎక్కువ సమయం లేదు నేను ముగిస్తున్నాను. ఒకటి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులున్నా దేవుడితోనే ఇంకెవ్వరిని దేవుడితో పెట్టుకోకండి. నీ ఆనందము నీ భర్తతో, నీ పిల్లలు, వాళ్ళందరూ పాఠకులేదు. నీ జీవితంలో సగభాగం మాత్రమే, కానీ కడవరకు మనతో ఉండేవారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అందుకని నీ ఆనందం అంతా కూడా ఆయనతో షేర్ చేసుకోవాలి. దుఃఖం ఉంది, ఇబ్బంది ఉంది, ఏదైనా చెప్పు సకల జనులకి. రెండో, నీ సహనాన్ని చాటి చెప్పు. నీకు చూపించే సహనాన్ని బట్టి అనేకులు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలుస్తారు. మూడవది, నీకున్నటువంటి ప్రార్థన అవసరతలు ఎవరితో పంచుకోవాలి? దేవుడితో మాత్రమే పంచుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, అడుగుతున్న దేవుడి సన్నిధానంలో, అయ్యా నా జీవితం